హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ రొయ్యల నిల్వ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి రొయ్యల పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్. ఇంకెందుకు లేటు, ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా 1 కేజీ రొయ్యలు తీసుకొని రొయ్యల పైన ఉన్న బ్లాక్ లేయర్ని రిమూవ్ చేసేసి పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి 4 to 5 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో క్లీన్ చేసుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో నుంచి ఇలా వాటర్ బయటకు వచ్చాక మూత తీసేసి మీడియం ఫ్లేమ్లోనే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా కుక్ చేసుకోవాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఇలా చక్కగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం కడాయిలో 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగ ముగ్గలు, 4 యాలక్కులను వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో 400 ml వేరుశనగ నూనె వేసుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ లైట్గా వేడయ్యాక కుక్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు ఇలా 90% ఫ్రై అయ్యాక ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు ఇలా చక్కగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్టు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి. రొయ్యల పచ్చడి ఇలా పూర్తిగా చల్లారాక 6 నిమ్మకాయల రసం తీసుకొని రొయ్యల పచ్చడిలో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 రోజులు ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా పైకి తేలి టేస్టీ రొయ్యల పచ్చడి రెడీ. రొయ్య ముక్కలు సాఫ్ట్గా, పచ్చడి టేస్టీగా అదిరిపోయింది. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.